వారం వారం ఉజ్జృపు తునక కార్యక్రమానికి స్వాగతం. కొన్ని శతాబ్దాల క్రితం బద్దెన కవి రచించిన సుమతీ శతకం, అనవేమారెడ్డి రచించిన వేమన శతకం, భర్తృహరి రచించిన సుభాషితాలు, భాస్కర శతకం, విదురనీతి మొదలగు వాటిలోని పద్యాలు సమకాలీన సమాజానికి చుక్కానిలా పనిచేశాయి. ఇటీవలి కాలం వరకు ఆ పద్యాలలోని భావాలు జీర్ణించుకొని నిజ జీవితంలో అన్వయించుకోవడం జరిగింది. గత కొంతకాలంగా ఈ పద్యాలు కనుమరుగవుతూ వస్తున్నాయి. నేటి యువతరానికి వాటి అవసరం గుర్తించి ఈనాటి వారం వారం వజ్రపు తునక కార్యక్రమంలో కొన్ని పద్యాలను, వాటి భావాలను విశ్లేషించుకుందాం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగి పడక వివరింపదగున్ కని కల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిళో సుమతి. అంటే ఎవరు చెప్పినా నువ్వు విను, విన్నంత మాత్రాన్నే తొందరపడకుండా దానిలోని మంచి చెడులను విశ్లేషించుకొని మంచిని మాత్రమే గ్రహించు అని దీని భావం. అందుకేనేమో భగవంతుడు బహుశా సృష్టిలో మనకు వినడానికి 2 చెవులు ఇచ్చాడు, మాట్లాడడానికి 1 నోరే ఇచ్చాడు. అంటే మాట్లాడేదానికి రెట్టింపు నువ్వు వినడానికి కేటాయించు అని దీని భావం. తెలియని మనుజుని సుఖముగ తెలుపందవు, సుఖతరముగ తెలుపగవచ్చున్ తెలిసిన వాణిన్, తెలిసియు తెలియని నరు తెల్ప బ్రహ్మదేవుని వశమే. తెలియని వాళ్లకు సుఖంగా ఈజీగా చెప్పచ్చు, తెలిసిన వాళ్లకు ఇంకా ఈజీగా ఇంకా సుఖతరంగా చెప్పవచ్చు. కానీ తెలిసి తెలియని వాడికి చెప్పడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు అని దీని భావం. అంటే వాడు మనం చెప్పింది వినడు, తనకు తెలియదు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. ప్రయత్నం మీద ఇసుక నుండి మనం చమురును తీయచ్చునేమో, ఎండమావుల్లో నీటిని తాగచ్చేమో, తిరిగి తిరిగి కుందేటి కొమ్మును కూడా సాధింపవచ్చేమో, కానీ మూర్ఖుని మనస్సును మనం రంజింపచేయలేము. ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుక నేర్చు క్రమముగాను, మనసు విరిగినేని మరి అంట నేర్చున విశ్వదాభిరామ వినురవేమ. ఇనుము విరిగిందంటే 2-3 సార్లైనా సరే దానిని కొలిమిలో వేడి చేసి అతికించుకోవచ్చు. కానీ మనసు విరిగిందంటే ఇక దాన్ని అతికించడానికి ఎలాంటి మందులు కానీ ఎలాంటి మార్గాలు కానీ లేవు. తనువున విరిగిన అలుగుల అనువున బుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్, మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయముల వెడలుని అధిప. శరీరంలో దిగినటువంటి ఈ రోజుల్లో తూటాలను అతి కష్టం మీదైనా తొలగించవచ్చునేమో, కానీ మనసులో నాటుకున్నటువంటి ఈ మాటల తూటాలను మనం మళ్ళా బయటికి తీయలేము అని దీని భావం. ఒరులేయవి వనరించిన నరవర్తనమనంబున కప్రియము, తా ఒరులక విషేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇతరులు నీ పట్ల ఎలా మాట్లాడితే, నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీకు బాధ కలుగుతుందో ఆ విధంగా నువ్వు ఇతరుల పట్ల మాట్లాడకు, ఇతరుల పట్ల నువ్వు ఆ విధంగా ప్రవర్తించకు అని దీని భావం. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరం ఈ 2 చూడ్డానికి ఒకటిగానే ఉంటాయి, భౌతిక స్వరూపం ఒకటిగానే ఉంటుంది. వాటి రుచుల్లో తేడా ఉంటుంది, వాటి యొక్క ప్రవర్తనలో తేడా ఉంటుంది, వాటి యొక్క పని విధానంలో తేడా ఉంటుంది. అలాగే మనుషులందరూ ఒకటిగానే ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో సత్పురుషులు అన్నటువంటి వాళ్ళు, మంచివాళ్ళనే వాళ్ళు వేరుగా ఉంటారు అని దీని భావం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు ఒత్తురు, అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. మనం ఎప్పుడైతే మన దగ్గర సంపద బాగా ఉంటుందో, బాగా డబ్బు ఉంటుందో, అప్పుడు ఎక్కడెక్కడి వాళ్ళు బంధుత్వాలు కలుపుకొని అందరూ మనకి దగ్గర అవుతూ ఉంటారు.
దూరపు దూర బంధుత్వాలు, అందుకే బీరకాయ సంబంధం అంటుంటారు, పీచు బీరకాయ సంబంధం అని. అలా ఎక్కడెక్కడ సంబంధాలు బంధుత్వాలు కలుపుకొని మీరు మేము ఒకటి, మా మేనమామ కొడుకు తమ్ముడు భార్యకు నువ్వు మా బావమరిది అవుతావు రాను ఏదో కలుపుకొని వచ్చేస్తూ ఉంటారు. అదే ఆ సంపద మన దగ్గర లేని నాడు ఒక్కరు కూడా మన మొహం చూడరు. అది ఎలాగంటే చెరువు నిండా నీళ్లు ఉన్నప్పుడు దాంట్లో కొన్ని వేల కప్పలు వచ్చి చేరతాయి. ఆ చెరువు ఒక్కసారి ఎండిపోయిందంటే చూడండి, ఒక్క కప్ప కూడా మనకు కనపడదు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగన్, అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. అంటే నీకు మేలు చేసిన వాడికి నువ్వు తిరిగి మేలు చేయటం గొప్ప కాదు, నీకు కీడు చేసిన వాడికి కూడా నువ్వు దాన్ని విశాలమైనటువంటి మనస్సుతో స్వీకరించి నీకు కీడు చేసినటువంటి వాళ్ళకు కూడా నువ్వు కనుక మేలు చేయటమే అది ఒక ఉత్తమ పురుషుడి యొక్క లక్షణం అని చెప్పారు ఆ రోజుల్లో. ఈ పద్యాన్ని మనం ఈ రోజుల్లో తిరగరాస్తున్నాం, చూచారా? అపకారికి అపకారము విపరీతము కాదు సేయ వివరింపంగన్, ఉపకారికి అపకారము వెనుజూడక చేయువాడు నేర్పరిధరణి. అంటే ప్రస్తుతం భూమి మీద నీకు చెడ్డు చేసిన వాడికి నువ్వు చెడు చేయడం కాదురా, నీకు మంచి చేసిన వాడికి కూడా నువ్వు కీడు చేయి, అప్పుడే నువ్వు గొప్పవాడి అవుతావు అనేటువంటి విధానం మనం ఈరోజు రూపొందించుకుంటున్నాం. నీళ్లలోన మొసలి నిగడి ఏనుగుబట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి గాని తల బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ. చూడండి మన స్థానబలం ఎలాంటిదో చెప్తున్నారు ఈ పద్యంలో. నీళ్లలో ఉన్నప్పుడు మొసలి మదించినటువంటి ఏనుగును కూడా పట్టేయగలదు. గజేంద్ర మోక్షంలో మనం అదే వింటాం, ఆ గజేంద్రుణ్ణే ముసలి పట్టేసింది, ఆఖరాకు సాక్షాత్తు విష్ణు పరమాత్మే దిగొచ్చి దాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే ముసలి ఒడ్డు మీదకి వచ్చిందంటే కుక్కను కూడా పట్టుకోలేదు, కుక్క కూడా దాన్ని బెదిరిస్తుంది. అది దాని యొక్క స్థానబలిమి, అంతేకాని తల బలం కాదు అని చెప్తారు. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము సరిచీమల చేత జిక్కి చావదె సుమతి. అంటే బలవంతుడు ఆర్థికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, బలంగా ఉన్నటువంటి వాడు నాకేమని విర్రవీగుతాడు, కానీ ఆ పెద్ద సర్పం కూడా చలిచీమల చేతకి సరిపోతుంది. అందుచేత ఆర్థిక బలము, అంగబలము, శరీర బలము ఉందని చెప్పి విర్రవీగకూడదు అనేటువంటిది దీని భావం. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టినేని బిగియ పట్టవలయు, పట్టి విడుచకన్న బరగదచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. ఏదైనా కూడా పట్టు పట్టకూడదు. అంటే నువ్వు ఒక లక్ష్యం నెరవేర్చుకోవాలి అనేటువంటి లక్ష్యాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించడానికి నువ్వు ఆ పట్టిన పట్టు విడవకూడదు. పట్టినావా అది బిగియ పట్టు, ఇంకా గట్టిగా పట్టుకో, అంతేగాని పట్టి విడిచిన వాడు ఎంతో హీనుడితో సమానం, దానికన్నా చావడం మేలు అని చెప్పుకొచ్చారు. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు, పుట్టు వేళ నరుడు గిట్టు వేళ, ధనములచటికేగు తానచటికినేగు విశ్వదాభిరామ వినురవేమ. మానవుడు పుట్టేటప్పుడు ఈ లోకంలోకి ఏమీ తీసుకురావట్లేదు, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళడు. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాము, తిరిగి మరణించి పోయేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళం. మనం సంపాదించినటువంటి కోటాను కోట్ల ఆస్తిపాస్తులు, బంగారం, ఇవన్నీ కూడా అవి ఎట్లబోతాయో, నువ్వెట్టబోతావు, నువ్వు శ్మశానానికి పోతావు, అవి పరుల పాలైపోతాయి. అంచేత సంపాదన నీ నిజ జీవితంలో నీ యొక్క జీవనాధారానికి ఎంత అవసరమో అంత సంపాదించుకో, నువ్వు తృప్తిగా బ్రతుకు, 10 మందికి పెట్టు, అంతేగాని కోట్లు 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 కూడబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ పద్యం యొక్క భావం. ఈ విధంగా ఈ పద్యాలు ఆ రోజుల్లో ప్రతి వాళ్ళ యొక్క నోట్లో నానుతూ వాళ్ళ జీవన గమనానికి చుక్కానిలా పనిచేసుకున్నారు. అంచేత మీరు కూడా, ఓ యువత, మీరు కూడా ఈ పద్యాలను నిత్యం మననం చేసుకుంటూ వాటి భావాలను జీర్ణించుకొని మీ నిజ జీవితంలో అన్వయించుకొని చక్కని మీ జీవితానికి పూలబాటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు కనుక ఈ కార్యక్రమం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వారం మరిన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, మీ సుబ్రహ్మణ్యం.